ఆయన గత 9 సంవత్సరాల పరిపాలనలో వాళ్ళ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల అయితేనేమి, కొంచెం కరువు కాటకాల వల్ల అయితేనేమి ప్రజలు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు, వాళ్ళకు ముందు సంక్షేమం ఇవ్వాలి అని చెప్పి తర్వాత అభివృద్ధి అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అంతేకాకుండా నాతో కూడా ఆయన అన్నారు, మన ప్రజలు చాలా అభిమానవంతులు, వాళ్ళు ఇంట్లో తిండి లేకపోయినా కూడా వాళ్ళు నోరెత్తి గాని చేతులెత్తి గాని వాళ్ళు అడగరు, అడిగే మనస్తత్వం కాదు వాళ్ళది, వాళ్ళ కష్టం తెలుసుకుని మనమే వాళ్ళకు అండగా నిలబడాలి అని చెప్పడం జరిగింది. అందుకనే ఆయన మనిషికి ఏమేమి అవసరం ఉందో వాటన్నిటినీ తీర్చాల్సిన ప్రభుత్వం బాధ్యత అని చెప్పి ఆయన బాధ్యతగా తీసుకున్నారు. అవాళ సంక్షేమాన్ని ఆయన 5 రకాలుగా మనిషికి కావాల్సినవి ఆయన విభజించుకున్నారు. ఆయన ఒకటి విద్య, ఒకటి ఆరోగ్యం, ఒకటి ఉండటానికి ఇల్లు, ఒకటి మనిషికి కావాల్సిన తిండి, ఇంకొకటి వృత్తి, పని చేసుకోవాలి కదా, అది ఉండాలని చెప్పి ఆయన అనుకున్నారు ముందుగా. దాంట్లో భాగంగా విద్య విషయానికి వస్తే ఆ రోజు ఆయన పరిపాలనలో జిల్లాకు ఒక యూనివర్సిటీ ఉండాలని ఆశపడ్డారు, జిల్లాకు ఒక స్టేడియం ఉండాలి పిల్లలు ఆడుకోవటానికని ఆశపడ్డారు. అంతేకాకుండా ఆ రోజు 3 ప్రాంతాలకు కూడా ట్రిపుల్ ఐటీని తీసుకొచ్చారు. దాంట్లో గ్రామీణ విద్యార్థులు బాగా చదువుకోవాలని వాళ్లకు అమెరికాలో లాగా ఏసీ రూమ్స్ పెట్టి అమెరికాలో లాగా కంప్యూటర్లు ఇచ్చి చదివించాలని ఆయన ఆశపడ్డారు. అలాగా జరుగుతా ఉంది కూడా. ఇప్పుడైతే దాన్ని చూస్తే సగం మందికే 1000 మందికే ఇస్తా ఉన్నారు, 2000 మందికి ఇవ్వాల్సింటే ఒక్కొక్క చోట. మరి అదే కాకుండా చిన్నప్పటి నుంచి కూడా గవర్నమెంట్ స్కూల్స్ లో కూడా పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదువుకోవాలి, బయటికి ఎక్కడన్నా పోయినప్పుడు ఇంగ్లీష్ లో మాట్లాడాలి, వేరే రాష్ట్రాలకు పోతే వేరే దేశాలకు పోతే ఇంగ్లీష్ ఉండాలి, చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ నేర్చుకోవాలని స్కూల్స్ లో పెట్టడం కూడా జరిగింది. మరి ఎన్నో మెడికల్ కాలేజెస్ అయితేనేమి, ఇంజనీరింగ్ కాలేజీలు అయితేనేమి ఇవన్నీ కూడా తీసుకురావడం జరిగింది. ఆయన పరిపాలనలో 2 సార్లు స్కాలర్షిప్లు, మెస్ ఛార్జీలు చాలా భారీగా పెంచడం కూడా జరిగింది. అంతేకాకుండా పెద్ద పెద్ద చదువులు చదువుకోవాలని చెప్పి, పిల్లలు పెద్ద పెద్ద చదువులు చదువుకోవాలని చెప్పి ఆయన ఈ ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని తీసుకురావడం జరిగింది. మరి ఆరోగ్యానికి వస్తే సీఎం ఫండ్ లో సంవత్సరం 2 ఏళ్లు ఇవ్వడం జరిగింది. తర్వాత ఆరోగ్యశ్రీ తీసుకొచ్చారు, 108, 104 తీసుకొచ్చారు. అలాగే తిండి విషయానికి వస్తే ₹2 కిలో బియ్యం పెట్టారు. అట్లాగే అప్పుడు ప్యాకేజ్ కూడా ప్రకటించడం జరిగింది. ఆయన ఉన్నప్పుడు కందిపప్పు, నూనె కూడా ప్రతి నెల ఇవ్వాలి అని చెప్పి ఆయన పెట్టడం జరిగింది. అంతేకాకుండా మరి వృత్తి విషయానికి వస్తే 7th క్లాస్ ఫెయిల్ అయిన పిల్లలకైనా 10th క్లాస్ ఫెయిల్ అయిన పిల్లలకైనా కూడా మంచి ట్రైనింగ్లు ఇచ్చి, అంటే న్యాక్ ద్వారా గానీ ఇంకా కొన్ని సంస్థల ద్వారా మంచి ట్రైనింగ్లు ఇచ్చి ప్లంబింగ్, ఎలక్ట్రీషియన్, టైలరింగ్ అట్లాంటివి కూడా ఇచ్చి పెద్ద పెద్ద కంపెనీలలో ఉద్యోగాలు ఇప్పియాలని, వాళ్ళు స్వయంగా ఏమైనా చేసుకుంటామంటే వాళ్ళకు పావలా వడ్డీలు ఇచ్చి వాళ్ళను ప్రోత్సహించాలని చెప్పి ఆయన అనుకోవడం జరిగింది. ఆ పద్ధతిలో అలాగా నడిచింది. మరి ఇల్లుల విషయానికి వస్తే ఆయన గుడిసెలేని రాష్ట్రంగా ఉండాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అని కలగన్నారు. దేశమంతా కూడా 47 లక్షల ఇల్లు కడితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 5 ఏళ్లలో 48 లక్షల ఇల్లు కట్టడం జరిగింది. ఆయన ప్రణాళిక 90 లక్షల ఇల్లు కట్టాలని ఆ విధంగా ఆయన నడిపించుకుంటూ వెళ్లారు. రైతులకు వస్తే లెక్కలేనని పథకాలు అమలు చేశారు. అంతేకాకుండా అభివృద్ధి దశలో రైతులకు కానీ ఇంకోరికి కానీ శాశ్వత పరిష్కారం చూపించాలని చెప్పి జలయజ్ఞాన్ని, మరి పరిశ్రమలను తీసుకురావడం జరిగింది. దీంట్లో భాగంగానే రాజశేఖర రెడ్డి గారు ప్రతి పేదవాడి పిల్లలు, ఎవరైనా పేద పిల్లలు కలెక్టర్లు కావాలని, ఇంజనీర్లు కావాలని, డాక్టర్లు కావాలని ఆయన కలగన్నారు. అదేవిధంగా దానికోసమే ఫీజు రియంబర్స్మెంట్ పథకం రావడం జరిగింది. ఆ సంవత్సరం 2008 మొదట్లోకి తీసుకొచ్చారు. బాగా ఆలోచన చేసి తీసుకురావడం జరిగింది. ఆ సంవత్సరం అర్హులైన ప్రతి ఒక్కరికి 80% మందికి ఫీజు రియంబర్స్మెంట్ పథకం అందించడం జరిగింది. దగ్గర 28 లక్షల మందికి అందించడం జరిగింది. ఇవాళ 28 లక్షల మందికి ఇవ్వటం అంటే దాంతో అంటే వాళ్ళ కుటుంబాలతో కలుపుకుంటే 1 కోటి మందికి లబ్ధి చేరిందని ఆ రోజు చాలా మంది అంచనా వేయటం జరిగింది. ఇన్ని కుటుంబాల్లో వెలుగులు చిందించి వారికి బ్రతుకు భరోసా ఇచ్చిన నాయకుడు ఆయన రాజశేఖర రెడ్డి గారు. మరి ఆయన రెక్కల కష్టం మీద, ఆయన చేసిన పనుల మీద, ఆయన మాట మీద వచ్చిన ఈ ప్రభుత్వం, ఆయన పెట్టిన ఈ ఫీజు రియంబర్స్మెంట్ పథకం ఇవాళ
ఉంచాలనా లేదా అనే స్థితిలో ఉంది ఇవాళ. ఏం చేస్తుందో కూడా ప్రభుత్వానికి అర్థం కావడంలా. మరి రాజశేఖర రెడ్డి పథకాలను ఒక్కొక్కటి తగ్గిస్తా ఉన్నారు. ఆయన ఫోటో ఉండకూడదని, ఆయన పథకాలు వేరే వేరే పేర్లతో పెట్టి చేయాలని రకరకాలుగా చేయటం జరుగుతా ఉంది ఇవాళ. ఈ 3 ఏళ్లుగా చూస్తున్నాం. ప్రతి ఏటా ఈ స్కూల్స్ కాలేజెస్ కి చేరే టైం వస్తే ప్రతి ఏటా విద్యార్థులకు టెన్షన్, తల్లిదండ్రులకు మానసిక శోభ వస్తా ఉంది. మరి ప్రతి ఏటా కాలేజీ యాజమాన్యాలు, ప్రభుత్వము నిరంతరం చర్చలు జరుపుతా ఉన్నాయి. ప్రభుత్వం దీన్ని అదనపు భారంగా ఆలోచిస్తా ఉంది. దీన్ని మరి ఎంతసేపు ప్రభుత్వం దీన్ని ఎలా తగ్గించాలి, ఎలా దీన్ని తీసివేయాలి అనే ఆలోచనలోనే ఉంటా ఉన్నాయి ప్రభుత్వాలు ఇవాళ. ఈ ప్రభుత్వం నిజంగా మరి ఏమన్నా వాళ్ళ దగ్గర నాయకులు మరి వాళ్ళ దగ్గర వాళ్ళ జోబీలో నుంచి తీసి ఏమన్నా అప్పనంగా మీకు ఇస్తున్నారా? లేదు కదా, లేదు. మరి ఎందుకని అంత బాధపడతా ఉన్నారో కూడా అర్థం కావకుండా అంత పిసినారితనాన్ని చూపిస్తా ఉన్నారు ఇవాళ. అంతేకాకుండా రాజశేఖర రెడ్డి గారిని